అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ భక్తులు చనిపోవడం జరుగుతూ ఉంది. గతంలో 2015లో గోదావరి పుష్కరాల్లో 38 మంది చనిపోయారు. 2025లో మరి తిరుపతి తిరుమల దేవస్థానంలో 8 మంది చనిపోయారు. ఈరోజు విశాఖపట్నం సింహాద్రి అప్పన్న మరి సింహాచలం కొండపైన ఏదైతే చందనోత్సవం జరుగుతూ ఉందో మరి అక్కడ ఏర్పాట్లు చేయడంలో విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వం నాణ్యమైన గోడని నిర్మించకుండా కమిషన్లకి కక్కుర్తిపడి మరి 20 రోజుల్లో కట్టిన గోడ కూలిపోయి ఈరోజు 8 మంది చనిపోయారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కాలు ఐరన్ లెగ్గని అర్థమవుతుంది. మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ భక్తులు కూడా ఏ గుడికి వెళ్ళాలని ఆలోచించవలసిన రోజులు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చనిపోతామా అని. అంటే మీది మామూలు లెగ్ కాదు చంద్రబాబు గారు, ఐరన్ లెగ్. మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాష్ట్రము అధోగతి పాలవుతూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భక్తులు కానీ చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇంకోసారి మీరు ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన పీడగా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి మీరు ఇంకెప్పుడు కూడా సీఎం అవ్వకూడదని రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అలాగే హిందూ దేవాలయాలకు వెళ్ళినటువంటి హిందూ భక్తులు కూడా కోరుకుంటూ ఉన్నారు. కేవలం మీకున్నటువంటి ఐరన్ లెగ్ కారణంగా అలాగే ప్రభుత్వ మీరు చేయవలసినటువంటి విధులను సరిగ్గా చేయకపోవడం, అధికారులని వినియోగించకపోవడం, వచ్చిన భక్తులకి సకాలంలో సౌకర్యవంతమైనటువంటి మరి వాళ్ళకి యొక్క ఏర్పాట్లు చేయకపోవడంలో మీరు విఫలం చెందారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే మరి ఆ సింహాచలం సందర్శనంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మరణకాండలో చనిపోయిన ఆ బాధితుల్ని మీరు తక్షణమే ఆదుకోవాలి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇటువంటి పరిణామాలు మన పెన్నులు రాకుండా ఉండాలని చర్యలు తీసుకోవాలని, ఈ చర్యలపైన వైఎస్ఆర్ పార్టీ తీవ్రమైన దిగ్బంధం మరి కలిగింది. ఆయా కుటుంబాలకి మా పార్టీ తరఫున కండోలెన్స్ తెలియజేస్తూ